భారత ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు తెలంగాణ రాష్ట్రంలో చేపట్టనున్న స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ 2026 కార్యక్రమం జూన్ 25, 2026 నుంచి జిల్లాలో ప్రారంభం కానుందని జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి ప్రతీక్ జైన్ తెలిపారు. ఓటరు జాబితాను మరింత ఖచ్చితంగా, పారదర్శకంగా రూపొందించేందుకు ఈ ప్రత్యేక సవరణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్టు తెలిపారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, జిల్లాలోని ప్రతి అర్హత కలిగిన ఓటర్ వివరాలు సక్రమంగా నమోదు కావడం, ఓటరు జాబితాలోని తప్పులను సరిదిద్దడం, మార్పులు, చేర్పులు, తొలగింపులను పారదర్శకంగా నిర్వహించడం ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమన్నారు. 2026 వరకు జిల్లాలో ఇంటింటి సర్వే కార్యక్రమం నిర్వహించినట్లు తెలిపారు. ఈ సందర్భంగా బూత్ స్థాయి అధికారులు ప్రతి ఇంటిని సందర్శించి ఓటర్ల వివరాలు ధృవీకరిస్తారని, ప్రజలు వారికి అవసరమైన సమాచారం అందించి సహకరించాలని కోరారు. జిల్లాలోని రాజకీయ పార్టీలు, ప్రజాప్రతినిధులు, ప్రజా సంఘాలు, స్వచ్ఛంద సంస్థలు, యువజన సంఘాలు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు సహకరించాలని కలెక్టర్ కోరారు. కొత్తగా ఓటు హక్కు పొందిన యువత తమ పేరు ఓటర్ జాబితాలో నమోదు అయ్యేలా చూసుకోవాలన్నారు. ఓటరు జాబితా ప్రజాస్వామ్యానికి పునాది వంటిదని, దానిని ఖచ్చితంగా రూపొందించడంలో ప్రతి పౌరుడు భాగస్వామి కావాలని జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ విజ్ఞప్తి చేశారు. ప్రజలు తమ బూత్ స్థాయి అధికారులకు అవసరమైన వివరాలు అందించాలన్నారు. ఈరోజు దిశ మీటింగ్ గతంలో దగ్గర అనుకుంటాను ఆగస్టులో అయింది. మళ్ళీ ఇప్పుడు మనం జూన్కి వస్తా ఉన్నాం. అంటే 2-3 సార్లు అనివార్య కారణాల వల్ల పోస్ట్పోన్ రావడం జరిగింది. యాక్చువల్లీ ఎవ్రీ 3 months ఒక క్వార్టర్లీ ఒక మీటింగ్ కావాల్సి ఉంటే లాస్ట్ 10 months తర్వాత మళ్ళీ మనం మీటింగ్ కండక్ట్ చేసుకుంటున్నాం. మరి ఈరోజు ముఖ్యంగా మా సంగారెడ్డి జిల్లాకు సంబంధించిన అధికారులకు, మా అడిషనల్ కలెక్టర్ గారికి, పాండు గారికి, మరి మా డిఆర్డీ అధికారులకు ఈ దిశ మీటింగ్ అనేది ముందు దీనికి విజిలెన్స్ అండ్ మానిటర్ కమిటీ అనే వాళ్ళం. ఎందుకంటే గతంలో నేను ఎంపీగా ఉన్నప్పుడు దీనికి విజిలెన్స్ కమిటీ, జిల్లా విజిలెన్స్ అండ్ మానిటర్ కమిటీ పేరు ఉండే. దీనికి ఇప్పుడు ఈ ఎన్డీఏ ప్రభుత్వం దిశాన్ని పెట్టడం జరిగింది. ముఖ్యంగా ఈ దిశ మీటింగ్ ఉద్దేశం కేంద్ర ప్రభుత్వం లేదా నిధులను రాష్ట్రానికి ఇస్తా ఉందో, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం కలిసి ఏదైతే కార్యక్రమాలు చేస్తా ఉన్నాయో అవి సక్రమంగా జరుగుతున్నాయా లేదా అనే దాని మీద మన జిల్లా సంబంధించిన వరకు దాని మీద చర్చించి, మానిటర్ చేసి, మరి పర్యవేక్షించి, అధికారులతో, మరి ప్రజాప్రతినిధులతో మరి మళ్ళా కేంద్రానికి రిపోర్ట్ పంపడం అనేది దీని ముఖ్య ఉద్దేశం. ఇది చాలా ఇంపార్టెంట్ మీటింగ్. కానీ మనం దాని పెద్దగా కొంచెం ఏం లేదు అనుకుంటున్నాం. కానీ ఇది చాలా ఇంపార్టెంట్ మీటింగ్. ఇది మీరు అందరు పబ్లిక్, మా మున్సిపల్ చైర్మన్ కూడా తప్పకుండా ఎవ్రీ 3 months మనం కండక్ట్ చేస్తాం. మీరందరూ రావాలా. మీ మున్సిపల్ సంబంధించిన ఇష్యూస్ కూడా మీరు సభా దృష్టికి తేవాలి. ఎందుకంటే చాలా కార్యక్రమాలు కేంద్ర రాష్ట్రాలకు సంబంధించినవి ఉంటాయి. దాని మీద సమగ్రంగా చర్చించే అవకాశం ఉంటుంది. మరి అది ఆ దిశగా మనం ఈ దిశ మీటింగ్ ద్వారా మనం మన జిల్లా అభివృద్ధి సంబంధించిన కార్యక్రమాలు చర్చించి ముందుకు వెళ్దామని మనం చేసుకుంటూ, ఈరోజు మొట్టమొదటిసారిగా వ్యవసాయం మీద మనం తీసుకుందాం. మన వ్యవసాయం మీద మా ఏడీ గారి